హలో ఆల్. ఈ వీడియోలో 'చరిత్ర కామాక్షి' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఈటీవీ విన్ కి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు మూవీనే 1 అవర్ 30 మినిట్స్ అయితే ఉంది రన్ టైము. స్టోరీ వచ్చేసి 'చరిత్ర కామాక్షి' అనే ఒక అమ్మాయికి అరేంజ్ మ్యారేజ్ అయితే అవుతుంది. తన అత్తారింటికి వెళ్ళిన తర్వాత తన లైఫ్ ఎలా మారింది అంటే, తన హస్బెండ్ ఏమో సినిమా ఫీల్డ్ లో వర్క్ చేస్తుంటాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తన పడిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు తన లైఫ్ లో ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక నాకు ఎలా అనిపించిందిరా అంటే, నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఒక అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ ని, అప్పుడెప్పుడో చెప్పాల్సిన కాన్సెప్ట్ ని తీసుకొచ్చి స్టైలిష్ గా, నీట్ గా, మంచి కలర్ గ్రేడింగ్ తో, మంచి సినిమాటోగ్రఫీతో, మంచి యాక్ట్రెస్ తో చూపించినంత మాత్రాన వర్కౌట్ అవుద్ది అనుకోవడం మరి ఈటీవీ విన్ వాళ్ళు తప్ప అనుకోవాలో, లేక ఇది ఎవరైతే తీసారో వాళ్ళు తప్ప నాకు తెలియదు. కానీ పర్సనల్లీ నాకైతే వర్కౌట్ అవ్వాలా. ఎప్పుడు కాన్సెప్ట్ బ్రో, ఇందులో ఒక కాన్సెప్ట్ ఉంటుంది మూవీలో, చెప్పేచ్చు, అందులో ఏం ప్రాబ్లం లేదు. కాస్టింగ్ కోచ్ అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఉంటుంది. కాస్టింగ్ కోచ్ అనే కదా అంటారు దాన్ని, ప్రొడ్యూసర్స్ హీరోయిన్స్ తో జరిగేది. సో ఆ కాన్సెప్ట్ తీసుకుంటారు. ఇదేనే స్పాయిలర్ పట్ల అందులో ఉంటది, ట్రైలర్ లో ఉంటది. ట్రైలర్ చూస్తే మూవీ చూసినట్టే, అంత సింపుల్ గా ఉంటుంది. ఆ ప్రాబ్లం ఎప్పుడుదో, ఇప్పుడు కాదు, ఇప్పుడు కనెక్ట్ అయ్యి ప్రాబ్లం కాదు. అండ్ దీన్ని ప్రెజెంట్ చేయడం కూడా వాళ్ళు చాలా ప్రిడిక్టబుల్ గా, చాలా రొటీన్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. సో నాకు అందుకే వర్కౌట్ అవ్వాల. పెద్దగా చెప్పడం కూడా మూవీలో ఏం లేవు భయ్య. చెప్తున్న సినిమాటోగ్రఫీ, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అంతే. యాక్ట్రెస్ వి చాయ్ బిస్కెట్ లో గట్ట చేసేవారు కదా ఆమె, చరిత్ర కామాక్షి రోల్ లో చేసిన ఆమె పర్ఫార్మెన్స్ బాగుంటది అంతే. ఇంతకు మించి అయితే ఏం చెప్పుకోవడానికి ఏం లేవు. స్టోరీ పరంగా, రైటింగ్స్ పరంగా, అండ్ ఏదైతే జరుగుతుందో నెక్స్ట్ సీన్స్ లో, క్లైమాక్స్ లో, ఇవన్నీ కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి. నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఈటీవీ లో ఉంది, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని బాయ్.